అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి కథ వినే కన్నా ముందు ఒక చిన్న మాట చెప్పుకుందాం. సాధారణంగా మనందరం అంటే ఎక్కువ మంది మనల్ని గురించి ఎవరైనా ఆలోచిస్తే బాగుండు, కేర్ చేస్తే బాగుండు, ప్రేమిస్తే బాగుండు అనుకుంటాం. అది కొంతమందికి దక్కుతుంది, కొంతమందికి దక్కదు. ఇంకో రకం ఉంటారు, దక్కుతుంది కానీ దానివల్ల అంటే ఒకళ్ళు మనల్ని బాగా ఇష్టపడటం వల్ల, బాగా కేర్ చేయటం వల్ల మనకు జరిగే ఉపయోగం కన్నా కొన్నిసార్లు నష్టం జరుగుతూ ఉంటుంది. అది ఎలాగా అన్నది ఇవాల్టి కథలో తెలుసుకోండి. పూర్తిగా విన్న తర్వాత ఇలాంటి అనుభవాలు కానీ ఇలాంటి సిమిలర్ అనుభవాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రాసిన కొత్త మల్లెలు అనే కథ. కథ ఏంటో విందాం. ఉదయం ఆఫీస్కి వెళుతూ గేటు దగ్గర మల్లెపూలు ఎప్పుడైతే చూశాడో అప్పటి నుంచి సుధాకర్ మనసులో లేదు. 5 అవ్వడం పాపం ఆదరా బాదరా ఫైల్స్ డ్రాలోకి తోసేసి దారిలో 3 మూరల మల్లెపూలు పొట్లం కట్టించుకుని ఏవేవో ఊహించుకుంటూ ఇంటికి చేరిన సుధాకర్కి హాల్లో టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న భార్యని చెల్లెల్ని చూడగానే ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చింది. ఏం చెయ్యాలో తోచలేదు సుధాకర్కి. నీరజ అంత త్వరగా ఆఫీస్ నుంచి వస్తుందని ఊహించలేదు అతను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈఈ గారికి స్టెనో కమ్ టైపిస్ట్గా పనిచేస్తోన్న సుధాకర్ చెల్లెలు నీరజ సాధారణంగా 7:30-8 లోపు ఇంటికి రావడం తక్కువే. ఈఈ గారు ఇంటికి వెళితే కానీ ఆమెకు రావడం కుదరదు. నీరజ వచ్చేసరికి ఎలాగూ లేట్ అవుతుంది కదా, ఈలోపు కావాల్సినంత టైం ఉంటుంది, సుజాత పక్కన చేరి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. పలకరింపుగా నవ్విన చెల్లెల్ని చూసి, ఎరా మీ బాస్ అవుట్ ఆఫ్ స్టేషనా అన్నాడు ముఖం నిండా నవ్వు పులుముకుని పూలపట్లం చెల్లెలి కంట పడకుండా జాగ్రత్త పడుతూ. అవునన్నయ్య, వారం రోజులు క్యాంపు అంది. మీరు కాస్త త్వరగానే వచ్చినట్టున్నారే ఇవాళ అంది సుజాత మంచినీళ్లు తేవటానికి వంటింట్లోకి వెళుతూ. కాస్త తలనొప్పిగా ఉంటేనూ ఆఫీస్లో ఉండబుద్ధి కాలేదు. జండుబాం తీసుకురానా అన్నయ్య అంది నీరజ గబుక్కున లేచి నుంచుంటూ. అన్నయ్య అంటే ఆమెకి ప్రాణం. వద్దులేరా, టీ తాగితే అదే పోతుంది, నువ్వు చదువుకో అన్నాడు. అతనికి కూడా చెల్లెలంటే పంచప్రాణాలు. తన ఒంటి మీద ఈగ వాలనీయని అన్నయ్య అంటే ఆమెకి అంతే. తనంటే ప్రాణం పెట్టే తన చెల్లెలు ఆఫీస్ నుంచి త్వరగా వస్తే సంతోషించాల్సింది పోయి తన ఆనందానికి అడ్డొచ్చిందని బాధపడ్డాడు. చచ్చా, ఆ కొంచెం సేపైనా తనలో అలాంటి భావం కలిగినందుకు తనని తానే తిట్టుకున్నాడు. వద్దన్నా వినకుండా జండుబాం తెచ్చి సన్నని వేళ్లతో మృదువుగా నుదురుపై రాస్తున్న చెల్లెల్ని చూడగానే మరింతగా పెరిగిపోయింది ఆ అపరాధ భావం. ఆ పరిస్థితి నుండి బయటపడ్డానికి అన్నట్టు, ఒరే నీరజ, నువ్వు కూడా ఆఫీస్ నుండి త్వరగా వచ్చేసావు కాబట్టి ఒక పని చేద్దాన్రా. ఏంటంటే మీ వదిన నువ్వు త్వరగా పనులు కానిస్తే అలా నెక్లెస్ రోడ్డు దాకా వెళ్ళి కాసేపు చల్లగాలికి తిరిగి వస్తూ వస్తూ ఐస్ క్రీమ్ తినొద్దాం, సరేనా అన్నాడు మందు రాస్తున్న చెల్లెలి చెయ్యి పట్టుకుని తల మీదుగా తిప్పి ముందుకు లాగి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెడుతూ. వద్దులే అన్నయ్య, ఎంతకీ కదలని ఆ ట్రాఫిక్, హారన్లు, పొల్యూషను చిరాగ్గా ఉంటుంది. దాని బదులు కాసేపు డాబాపైకి వెళ్ళి హాయిగా కబుర్లు చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు కూడా అదే ఇష్టం అంటూ సపోర్ట్ చేసింది పకోడీల ప్లేటు స్టూలు మీద పెట్టి సుధాకర్ ముందుకి దాన్ని జరుపుతూ సుజాత. సరే, మెజారిటీ మీదే కాబట్టి ఓకే, నాకు ఐస్ క్రీమ్ డబ్బులు మిగులు అన్నాడు పకోడీ నోట్లో పెట్టుకుంటూ. అయితే నేను స్నానం చేసొస్తాను ఈలోపు అంటూ లోపలికెళ్ళిన నీరజ వైపు చూస్తూ కొంచెం నెమ్మదిగా, ఏమైంది, ఆ కుర్రాడి విషయం ఏమైనా ఎంక్వైరీ చేశారా? అబ్బబ్బా, ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే మొదలెట్టకపోతే కాసేపు ఆగరాదు విసుక్కున్నాడు సుధాకర్. మీకు అలాగే ఉంటుంది, నా ఆతృత నాది. కోరి చేసుకుంటానని ముందుకొచ్చిన కుర్రాడు ఎలా ఉంటాడోనని కంగారు. కుర్రాడు బాగానే ఉన్నాడు కానీ సందేహంగా అడిగింది సుజాత. ఏముంది,
ఆ కుర్రాడికి పెళ్ళికెదిగిన 2 చెల్లెళ్ళు ఉన్నారు సుజాత. తండ్రి లేడు కాబట్టి ఈ కుర్రాడిదే బాధ్యత అంతాను. అంటే వెనక ముందు ఇంకెవరూ లేరా? తల్లుందిట. సొంతూరులోనే ఉంటూ వ్యవసాయం చూసుకుంటుందట. ఆడపిల్లలు చదువుకుంటూ అన్నయ్యకి వండి పెట్టడానికని ఇక్కడే ఉంటున్నారట. అయిష్టంగా ఏదో తప్పదన్నట్టుగా చెబుతోన్న సుధాకర్ని చూడగానే సుజాతకి అర్థమైపోయింది. సుధాకర్కి ఈ సంబంధం కూడా ఇష్టం లేదని. అయినా ఒక పట్టాన వదలదలుచుకోలేదు సుజాత. ఆడపిల్లలు ఏం చదువుతున్నారట? పెద్ద పిల్ల జేఎన్టీయూలో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అట. చిన్నపిల్ల బీఎస్సీ కంప్యూటర్స్ 2వ సంవత్సరం చదువుతోందట. సొంత ఊర్లో ఉండి వ్యవసాయం అంటే పొలాలవి ఉన్నాయేమో. ఏమో ఉండే ఉంటాయి, నేను అడగలేదు. విసుగ్గా ఇంకాపుతావా అన్నట్టుగా మాట్లాడుతోన్న సుధాకర్ని, ఆడపిల్లనిచ్చే ముందు మరివన్నీ అడగొద్దు. నేనేమీ అనుకోవడం లేదు ఆ కుర్రాడికి నా చెల్లెల్నివ్వాలని. ఒకవేళ ఇతనికే నా చెల్లెల్నిచ్చి చేస్తే 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది నీరజ, తెలుసా? అయినా దాని వయసెంతని, ఇంత పెద్ద బాధ్యతని చూస్తూ చూస్తూ దాని తలకు చుట్టడానికి. అయినా మనమేమిస్తున్నామని కట్నం, వాళ్ళ ఆస్తిపాస్తుల్ని గురించి ఆరా తీయడానికి అంటూ కొనసాగింపుగా కాస్త గట్టిగానే అన్న భర్తని అంతకంటే గట్టిగా, మన పిల్ల సుఖపడుతుందని కాదు నేను అడిగేది. ఆడపిల్లలకి ఇవ్వటానికి ఏమైనా ఉందా, లేకపోతే వీళ్ళిద్దరి జీతాలపైనే వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలా అని నా డౌటు. అర్థం చేసుకోరే. అంతలో నీరజ అక్కడికి వచ్చేసరికి ఆ సంభాషణకి ఫుల్ స్టాప్ పడింది. సుజాత స్నానానికి వెళ్ళిందన్న మాటే కానీ ఆలోచిస్తూనే ఉంది. పైకెళ్ళి డాబా మీద కాసేపు కబుర్లు చెప్పుకున్నాక మంచినీళ్ల బాటిల్ తెస్తానని నీరజ కిందకెళ్లడం చూసి సుజాత మళ్ళీ సుధాకర్ని కదిపింది. ఇంతకీ ఈ సంబంధం విషయంలో మీకు నచ్చందేమిటి అని చిర్రెత్తుకొచ్చింది సుధాకర్కి. ఇవిగో ఈ చేతుల్లో పెంచాను దాన్ని. దాని శరీరంలో ఉన్న ప్రతి కణము, ప్రతి రక్తపు బొట్టు నేను అపురూపంగా తినిపించిన ముద్దలతో ఏర్పడ్డవే. అలా పెంచుకొచ్చాను దాన్ని. చూస్తూ చూస్తూ ఇన్ని బాధ్యతలున్న కుర్రాడికి నా చెల్లెల్ని ఎలా ఇవ్వమంటావు? అదే నీ చెల్లెలనైతే చేస్తావా? పైగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక తల్లొచ్చి కొడుకు దగ్గరే ఉండిపోతుందిట. ఆమెన్ రాచి రంపాను పెడుతుందో నా చెల్లెల్ని. ఇంకోసారి దీని సంగతి ఎత్తకు. సుధాకర్ మాటలకి ఖంగుతింది సుజాత. అలా మాట్లాడతాడని అస్సలు ఊహించలేదామె. పెళ్ళయ్యాక ఇంత హార్ష్గా మాట్లాడటం ఇదే మొదటిసారి. ఇంకా ఏమైనా అడిగితే కొట్టేటట్టున్నాడని ఊరుకుందప్పటికి. నీ చెల్లెలనైతే ఇస్తావా అన్న సుధాకర్ మాటలే చెవుల్లో గింగిర్లు తిరుగుతూ ఉంటే ఆలోచిస్తూనే అన్నం వడ్డించింది. డాబా మించి కిందికి దిగాక చేతులు కడుక్కుని అన్నాల ముందు కూర్చున్న అన్నా చెల్లెళ్ళకి. కిందికెళ్ళి మంచినీళ్లు తెచ్చేలోపే ఏమనుకున్నారో ఏమో ముఖాలు మార్చుకుని కూర్చున్న అన్నా వదినల్ని పలకరించకుండా మౌనంగానే భోజనం కానిచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది నీరజ. టేబుల్ సర్దుతోందన్న మాటే కానీ సుజాత ఆలోచిస్తూనే ఉంది. ఏమిటో ఈ మనిషి చెల్లెలి మీద ప్రేమతో విపరీతంగా ఆలోచిస్తున్నాడు అనుకుంది. అసలు తన చెల్లెలికి ఎలాంటి సంబంధం కావాలో తనకే తెలియదనుకుంటా. లేకపోతే ఏమిటి, ఏది కుదరనివ్వడు. ప్రతి దానికి ఏదో వంక. అక్కడికి తెలిసిన వాళ్ళందరూ ఏదో ఒక సంబంధం చెబుతూనే ఉన్నారు. కన్నొంకర కాలొంకరని. వచ్చిన ప్రతిదాన్ని వదిలేస్తే ఇంకెప్పుడు ఆ పిల్లకి పెళ్ళయ్యేది. చూస్తూ చూస్తూ 28 వచ్చేసాయి. పాపం ఏం చెప్పదు గాని తనకి మాత్రం మనసులో ఉండదు. తన భర్త, తన సంసారం అంటూ తనకుండాలని ఎంతమందిని చూడటం లేదు ఆ పిల్ల మాత్రం. నానా కష్టాలు పడి తెలిసిన వాళ్ల ద్వారా దూరపు చుట్టాల కుర్రాడని, బ్యాంకులో ఆఫీసర్గా చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని, అందంగా కూడా ఉంటాడని తెలిసి ఎలాగోలాగా ఒప్పించి తీరా పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తే పిల్లకంటే పొట్టిగా ఉన్నాడు, వద్దు పొమ్మన్నాడు. అయినా మగాళ్ళు విడిగా చూస్తే అలా కనిపిస్తారు. ఆడాళ్ల పక్కన నించుంటే తేడా అంత కనిపించదని చెప్పినా వినలేదు. ఆ సంబంధం కాస్త గోవింద. చెల్లెలంటే పంచప్రాణాలు సుధాకర్కి. అందులో శంకించాల్సింది ఏమీ లేదు. తల్లిదండ్రులు పోతే అన్నీ తానే అయ్యి అపురూపంగా పెంచి ఇంత దాన్ని చేసిన మాట నిజమే. అయితే చెల్లెలి పట్ల అతనికి గల అతి ప్రేమ ఆమెకి శాపంగా తయారవ్వకూడదు కదా అనుకుంది సుజాత.
ఈ సంబంధానికి ఏమైంది? బంగారం లాంటి సంబంధం. మంచి జీతం, అందం, కొద్దో గొప్పో ఆస్తి. పైగా ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఇంతకంటే కావాల్సిందేముంటుంది ఎవరికైనా? అంతకంటే ముఖ్యంగా నీరజని పెళ్లి చేసుకుంటానని తనంతట తానే ముందుకొచ్చాడు ఆ అబ్బాయి. ఏ ఆడపిల్లైనా సుఖపడ్డానికి ఇది చాలదు. ఇద్దరు చెల్లెళ్ళున్నారట, అందుకని నచ్చలేదుట. ఎవరూ లేకుండా ఎలా ఉంటారు అనాథలైతే తప్ప? ఇంక ఏ ఆకాశం నుంచో ఊడిపడాలి ఈయన గారి కోసం. అయినా సుధాకర్కి చెల్లెలుందని మా వాళ్ళు మానేశారా నన్ను ఈయనకివ్వడం? పెళ్ళయ్యాక భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకుంటూ ఇంటి బాధ్యతలు నిర్వర్తించటంలో ఎంత సంతోషం ఉంటుంది. పైగా ఆడపడుచుగా నీరజ పెళ్లి విషయంలో తాను పడే తాపత్రయం చూస్తున్న నీరజ ఈ పెళ్లి జరిగితే తన ఆడబిడ్డల పెళ్ళిళ్ల బాధ్యతల్ని సవ్యంగానే తీసుకోగలదు. ఇలాగే కదా సంస్కృతి సంప్రదాయాలు ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ అయ్యేది. అయినా సుధాకర్ అతిగా ఆలోచిస్తున్నాడు కానీ పెళ్ళయ్యాక నీరజ బాధ్యతల్ని చూస్తూ చూస్తూ ఆమె ఒక్కదానికే ఎలా వదిలేస్తాం? తాం పట్టించుకోమా ఏంటి ఒకే ఊళ్ళో ఉంటూను? లాభం లేదు. ఎలాగైనా సుధాకర్ని ఈ సంబంధానికి ఒప్పించాలి. ఇంతకంటే మంచి సంబంధం మరొకటి రాదనుకుంది సుజాత. కానీ ఎలా? ఆలోచిస్తున్న సుజాత మనసులో ఐడియా తళుక్కుమంది. అవును, అదే కరెక్ట్. ఆ వైపు నుంచే లాక్కురావాలి అనుకుంది సుజాత. ఆలోచన వచ్చిందే తడవు. ఆడపడుచు నిద్రపోయిందనుకున్నాక తల నిండా పూలతో తలుపు గడేస్తున్న భార్యని చిత్రంగా చూశాడు సుధాకర్. 5 అడుగుల ఎత్తు, అంతకు తగ్గ లావుతో ముద్దబంతిలా ఉండే సుజాత పెళ్ళయ్యాక ఆ మాత్రం చనువుగా తలుపెయ్యడం అదే మొదటిసారి. తనకేమాత్రం నచ్చని సంబంధాన్ని చెల్లెలికి చెయ్యమనటంతో కోపంగా ఉన్న సుధాకర్ పెళ్ళాన్ని చూడగానే అన్నీ మరిచిపోయాడు. ఆ రాత్రి అన్నీ ఆశ్చర్యాలే అతనికి. ఆకాశం సముద్రం కలిసిన ఆవల తీరాన్ని శోధించినట్టుంది. పోటెత్తిన కెరటం ఠకీలున ఒడ్డున తాకి చుక్కలుగా విడిపోయినట్టుంది. చల్లని వెన్నెల చిన్ని చిన్ని దూదిపింజలుగా విడిపోయి మొదట్లో మెల్లమెల్లగా క్రమంగా ఎడతెరిపి లేకుండా కురుస్తూ తనని కప్పేస్తున్న భావన. మధురమైన భావనల్లో తడిసి ముద్దైన సుధాకర్, అమ్మో ముద్దబంతివి అనుకున్నాను కానీ మొగలి పువ్వువి సుమా, రోజూ ఇలా ఉండొచ్చుగా అన్నాడు సుజాత తలని ప్రేమగా నిమురుతూ. మనసు సంతోషంగా ఉంటేనే కదా శృంగారంలో ఆనందాన్ని హాయిని పూర్తిగా ఆస్వాదించగలం అంది. ఇప్పుడు నీ సంతోషానికి ఏం తక్కువైంది? బాగానే ఉన్నావు కదా? నా సంతోషానికి ఏం తక్కువ కాలేదు కానీ పక్క గదిలో పెళ్ళికున్న పిల్లని పెట్టుకుని ఎలా ఎంజాయ్ చేస్తాను చెప్పండి? రోజు తను వింటుందేమోనని మీకుండదేమో కానీ నాకు మాత్రం ఆ అమ్మాయి ముఖం చూడాలంటే ప్రాణం పోయినట్టుంటుంది అంది ముఖాన్ని ఎర్రగా చేసుకుంటూ. అదా, మంచి సంబంధం చూస్తున్నాను కదా, కుదిరితే ఎంతసేపు వాళ్ళ ఆయన దగ్గరికి తను వెళ్ళిపోతుంది. మీరు కుదరనిస్తారు? మీ ఆరో ప్రాణాన్ని మీరెవరికిస్తారులేండి. పాపం మీ ప్రేమతో ఆమెని శిక్షిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఏంటోయ్ ఏదేదో మాట్లాడుతున్నావు? మంచి సంబంధం చెయ్యాలనుకోవడం కూడా తప్పేనా? అసలు మీ దృష్టిలో మంచి సంబంధానికి డెఫినిషన్ ఏంటో నాకు చెప్పండి. వెనక ముందు ఎవ్వరూ లేకపోవడమా మంచంటే? అది కాదు సుజాత అంటూ ఏదో చెప్పబోతున్న సుధాకర్ని మధ్యలోనే అడ్డుకుంది. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి, మీకే అర్థమవుతుంది. నీరజ పట్ల మీకు నిజంగా ప్రేమ అంటూ ఉంటే తనని కోరుకుని వచ్చిన కుర్రాన్ని మీరిలా కాదనలేరు. ఆమె పట్ల మీకున్న అతి ప్రేమతో ఆమెకెంత అన్యాయం చేస్తున్నారో తెలుసా? మీరు ఊహించలేరు. ఆమెకి 25 ఏళ్లు దాటి 3 ఏళ్ళు అయ్యింది, అంటే 28. ఆలస్యం అయ్యే కొద్దీ అవకాశాలు తగ్గుతాయనే విషయం మీకు మాత్రం తెలియనిదా? మీకు అర్థమైందనుకుంటాను. మన హిందూ సంప్రదాయం ప్రకారం పిల్లాడి కంటే పిల్ల కాస్త చిన్నదే ఉండాలి. 25 ఏళ్లప్పుడు పెళ్లి చెయ్యాలనుకుంటే కుర్రాడికి 25-30 మధ్యలో ఉంటే చాలని కదా అనుకుంటాం. అప్పుడెంత చాయిస్ ఉంటుందో చూడండి. ఎందుకంటే ఆ వయసులో ఉన్న కుర్రాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు నీరజ్ వయసు 28, అంటే 30-33 మధ్యలో వాళ్ళైతే కానీ బాగుండదు.
కానీ ఆ వయసు వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఉన్న వాళ్ళల్లోనే ఎవరో ఒకరిని వెతుక్కోవాలి. చాయిస్ తగ్గిపోయింది కదా. ఆలోచించండి. మీరింకా ఇలాగే వచ్చిన ప్రతి సంబంధాన్ని మంచిది కాదని తోసేస్తే ఏదీ దొరక్క ఏ రెండో పెళ్లివాణ్ణో తెచ్చి చేయాల్సొస్తుంది. మీకు అర్థం కావటం లేదు. సుజాత! చెల్లెలికి రెండో పెళ్లివాడన్న మాట వినగానే ఎంతెత్తున ఎగిరాడు సుధాకర్. ఆవేశపడకండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. అందుకే ముందే చెప్పాను, మీ అతి ప్రేమ నీరజకి శాపం కాకూడదని. సుజాత మాటల్లోని వాస్తవాన్ని నెమ్మదిగా గ్రహించిన సుధాకర్కి భవిష్యత్ అంతా భయంకరంగా అనిపించగా, నిజమే సుజాత, బాగా చెప్పావు. నేనిదంతా ఆలోచించలేదు. నీరజకి మంచి కుర్రాన్ని తేవాలని ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఏం చెయ్యాలో తెలియడం లేదు సుజా అన్నాడు అయోమయంగా. చూసారా, ఆ ఊహే మీరు భరించలేకపోతున్నారు. వాస్తవం ఇంకెంత భయంకరంగా ఉంటుందో. అందుకే పెద్దలు చెప్పినట్టు మనం కోరుకునే వాళ్ళకన్నా మనని కోరుకునే వాళ్ళ దగ్గరే మనకి సుఖం. నా మాట విని నీరజ ఆఫీస్లో అబ్బాయి అయితే పిల్ల సుఖపడుతుందని నాకు అనిపిస్తోంది. తర్వాత మరి మీ ఇష్టం. ఇక చెప్పేదేం లేదన్నట్టు అటు తిరిగి పడుకున్న సుజాతని బేలగా చూసి నడుం మీద చెయ్యేసి ఇటు తిప్పుతూ, కానీ నీరజ, కానీ లేదు గీనీ లేదు, కాస్త పాజిటివ్గా ఆలోచించి చూడండి. ఈ సంబంధంలో మంచేంటో మీకే తెలుస్తుంది. అందగాడు, ఆస్తుంది, పొజిషన్ ఉంది. ఆ పైన మనల్నేమా ఏంటి? ముఖ్యంగా ఇంట్లో అతని తల్లి పెద్ద దిక్కుగా ఉండడం అంటే ఎంత అదృష్టమో. ఆ అదృష్టం లేకే కదా చెప్పేవాళ్ళు లేక అట్టెపెట్టు కూర్చున్నారు ఆడపిల్లని 25 ఏళ్ళు దాటేదాకా. అయినా మీ చెల్లెలు గురించి మీ దగ్గర నేనిలా అనకూడదు, కానీ మీరు హుషారుగా పూలు తేవడం, తనని చూసి స్టన్ అవ్వడం నేను గమనించానులేండి. పూలైతే దాచారు కానీ పూల నుంచి వస్తున్న ఆ వాసనను ఎలా దాస్తారు చెప్పండి? మనకే ఈ వయసులో ఎంతుంటే ఆ పిల్లకెంతుండాలి? కళ్ళు తెరిపించావు సుజా అంటూ అప్పటికే ఓ నిర్ణయానికొచ్చిన అతను తేలికైన మనసుతో ఆ ఆనందాన్ని ఆమెతో పంచుకోవడానికి అన్నట్టు దగ్గరకు తీసుకున్నాడు. ఇది జరిగిన నెల 15 రోజుల తర్వాత కొత్త దంపతులతో అప్పటికే వాళ్ల కోసం చూసి ఉంచిన అద్దె ఇంట్లో దీపారాధన చేయించి బయలుదేరుతూ, సుజాత, వస్తానమ్మా నీరజ, మాస్టర్ బెడ్రూమ్లో మీ పక్క ఏర్పాటు చేశాను, జాగ్రత్త సుమా అని వెనుదిరగబోతున్న సుజాత చేతులు పట్టుకుంది నీరజ. వదినా, నా ఈ కొత్త కాపురం ఏర్పాటు చేయడం వెనకాల నువ్వెంత టెన్షన్ ఫీల్ అయ్యావో నాకు తెలుసొదినా. నాకు అమ్మ లేకపోయినా అన్నయ్య నువ్వు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్న నీరజని వారించింది. ఆడపిల్ల పుట్టింటికి ఎప్పుడూ అతిథేనంటారు. మేమేం చేశాం? అతిథుల్ని మర్యాద చేసి తృప్తిగా పంపడం మా బాధ్యత, అంతే అని అంటున్నంతలో సుధాకర్ బయట నుంచి స్కూటర్ హార్న్ బొయ్యి బొయ్యి మనిపించగా, అదుగో మీ అన్నయ్యకి కంగారు ఎక్కువైందంటూ బయలుదేరుతున్న వదినని ఒక్క నిమిషం అంటూ ఆపి దేవుడి పటానికున్న మల్లెపూలు తీసి వదినిగారి జల్లో తురుముతూ, నువ్వు దేవతవే వదినా, కొత్త మల్లెలు వాసన ఎక్కువని అన్నయ్యకి చాలా ఇష్టం అంటూ కొంటెగా అంటోన్న ఆడపడుచుని, అమ్మో ఇంకా మొదలే కాలేదు, అప్పుడే పాఠాలా అంటూ ఆనందంగా వెనుదిరిగింది సుజాత నవ్వుతూ. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.